చెప్పండి బ్రదర్. ఎక్కడి నుంచి మీరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గురించి ఏమనుకుంటున్నారు? నేనొచ్చేసి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినాం. లాస్ట్ టైం కేసీఆర్ పోటీ చేసినటువంటి ప్రాతినిధ్యం దగ్గర నుంచి వచ్చాను. కేసీఆర్ గారి అభిమానం మీద ఈ పార్టీకి వర్క్ చేయడానికి, ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడానికి నేను జూబ్లీహిల్స్‌కి రావడం జరిగింది. హ్మ్. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఎందుకు లేదు? కేసీఆర్ పైన ఎందుకు అభిమానం ఉంది? నేను గత 2014 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. హ్మ్. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మా రాష్ట్రం మాకొచ్చింది. పరిపాలన మాకు కావాలి. తెలంగాణ కోసం ఎన్నో రోజుల నుంచి కేసీఆర్ గారు ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వీరుడితోటి ఉండాలి. ఒక త్యాగాల పార్టీతోటి ఉండాలనే ఒక ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి నేపథ్యం ఏంటనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారి గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్రతి చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లగానికి కూడా తెలిసిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన విధానం ఎట్లుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఎట్లా ఉందనేది సహజంగా అందరికీ తెలిసిపోయింది. అది నవ్వుకుంటున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడితే. అదే కేసీఆర్ గారు ప్రెస్ మీట్కి వస్తున్నారు అంటే బిఫోర్ 3-4 డేస్ నుంచి పబ్లిక్ అలర్ట్ అవుతుండే. కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది, కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉందని టైం టు టైం చూసుకునే వాళ్ళు కేసీఆర్ గారి ప్రెస్ మీట్ కోసం. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే చూడడానికి ఎవరు అరెచ్చి ఏం మాట్లాడతాడు అనే ఒక విధంగా చూస్తున్నారు జనాలంతా. ఏం ఏం అబ్జర్వ్ చేసినావు జూబ్లీహిల్స్లో? నువ్వు తిరుగుతా ఉన్నావు, ఒక అభిమానిగా కేసీఆర్ అభిమానం అంటున్నావు. జూబిలీ హిల్స్లో నెక్స్ట్ వచ్చే నెల 14వ తారీఖు నాడు రిజల్ట్ ప్రతి బాక్స్ ఇప్పితే మాత్రం గులాబీ జెండా కేసీఆర్ పార్టీ ఒక కారు గుర్తే కనిపిస్తూ ఉంది. ప్రజలలో మంచి నమ్మకం ఉంది. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన పైన ప్రజల దృష్టి మొత్తం మళ్ళీ అలాంటి పాలనే కావాలని కోరుకుంటుంది. ఈ గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించినారు. కంపెనీలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎవరు ఇటు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఈరోజు ఐటీ రంగాన్ని ఒక మంచి స్థాయిలో తీసుకుపోయిన డైనమిక్ యంగ్ లీడర్ కేటీఆర్ గారు. దేశంలోనే ఎవరు లేరు అలాంటి నాయకుడిని కన్నందుకు మాకు గర్వంగా ఉంది. రేపు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి ద్వారానే సాధ్యమని ప్రతి ఒక్క యువత కోరుకుంటా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది ఐటీ రంగం? ఐటీ రంగం ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఎన్నో కంపెనీలు వెళ్ళిపోయినాయి. గూగుల్ అనేసి యాపిల్ కంపెనీస్ ఏదో 2 కంపెనీలు పెద్ద పెద్ద టాప్ కంపెనీస్ 3 months బిఫోర్ గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆంధ్రాకి వెళ్ళిపోయిన సంగతులు ఎన్నో చూసినాం. పేపర్లలో, టీవీలలో కూడా రావడం జరిగింది. మరి ప్రజాపాలన మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇచ్చినామంటున్నారు కదా. ప్రజాపాలన ఎక్కడుందని కేసీఆర్ గారు ఎలక్షన్ కంటే నోటిఫికేషన్ 23 నోటిఫికేషన్ ముందు అయితే ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ల నోటిఫికేషన్ ఇచ్చారో అది కంటిన్యూషన్లో ఉంది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగడం వల్ల ఎలక్షన్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చామని ఫోటోలో పోజులు కొట్టుకున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చేయలేదు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి చూడండి జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అనడానికి బ్లైండ్ కళ్ళు గుడ్డివానికి కూడా అడిగితే వాడు చెప్తాడు బీఆర్ఎస్ పార్టీ గురించి. అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది అతనికి కూడా తెలుసు. వీళ్ళందరికీ కళ్ళ జోడు ఉండి కూడా వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు కనిపిస్తలే అభివృద్ధి గురించి. వాళ్ళు చేసిన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇలా కుదుట పడిపోతుంది. గత 2 సంవత్సరాల నుంచి ట్రాక్టర్లలో డీజిల్ పోయాక విలేజ్లలో ట్రాక్టర్లన్నీ చెత్తకు రాకపోవడం, గ్రామ పంచాయతీలన్నీ మూత పడిపోవడం, స్ట్రీట్ లైట్లు బంద్ కావడం, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడనైతే టీఆర్ఎస్ పార్టీని వద్దని కోరుకున్నారో గ్రామాలలో ఈసారి అక్కడి నుంచే ఆరంభం అవుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ రావాలనే ఒక నినాదం గ్రామ స్థాయి నుంచే గట్టిగా కూర్చుంది. బ్రహ్మాండంగా చేస్తున్న పాలన 2 సంవత్సరాలలోనే దేశానికి నిదర్శనం అని తెలంగాణ అంటున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారానే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ పాలన ఏంది. ఇప్పటికే విజయం బీఆర్ఎస్ పార్టీది కన్ఫామ్ అయిపోయింది. జస్ట్ కష్టపడేది మెజారిటీ కోసమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇదే మాట మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి మాట్లాడిండు, పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, వివేక్ మాట్లాడారు. ఇదంతా మంత్రులు మొత్తం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కోసమే మేము పనిచేస్తున్నాం, ఆల్రెడీ గెలిచేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేసింది కాదు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వీధులలో వెళ్తే ఓటర్స్ ఎక్కడ ఉంది 4000 పెన్షన్ అని మంత్రులను నిలదీసినారు. నిన్న కూడా చూసినాం. పొన్నం ప్రభాకర్ గారిని కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఇంకా మొన్న ఏదో క్యాప్టెన్ అజరుద్దీన్ కూడా కొంత ముస్లిం ఏరియాలో క్యాంపెయినింగ్ చేస్తుంటే చెప్తా ఉన్నారు మీ పాలన వద్దు, ఆ కేసీఆర్ గారి పాలన మంచిగా ఉంది అని. ఓటర్స్ బయటకు వస్తలే, వాళ్ళ ముఖం చూడడానికి అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు చూడడానికి అసహించుకుంటున్నారు.
వీళ్ళు చెప్పే మాటలు ఏముంది, జస్ట్ వీళ్ళు ఒక ఛానల్ ముంగట కూర్చుని భజన కొట్టుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు వేరేదేం లేదు. గ్రౌండ్లో రమ్మనండి, ఎందుకు వస్తలేరు? గ్రౌండ్లో వచ్చి ప్రచారం చేయమనండి. గ్రౌండ్లో వస్తే వాళ్ళు ప్రజలు తిరగబడుతుంటే వాళ్ళు ఏదో చాపాకు చప్పులు చెప్పేసి ఇట్లా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. మంత్రులు చూస్తూ ఉన్నాం మేము కూడా వీడియోలలో ఈరోజు. నవీన్ యాదవ్ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, బిడ్డ తిరగలేరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. దాన్ని ఎట్లా చూస్తారు ఒక యువకుడిగా? ఇలాంటి స్టేట్మెంట్లకు నాలాంటి యువకులు ఎవరు భయపడరు. ఇంకోటి, జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకా తెలివిమంతులు. ఎందుకంటే ఈరోజు ఇలాంటి వ్యక్తి మాకు వస్తే, ఒక ఎమ్మెల్యేగా వస్తే, రేపు మా బస్తీలలో మా పిల్లలు కానీ మా మహిళలు కానీ తిరగలేరు అనే ఒక స్టేట్మెంట్ ఆయన గెలవక ముందు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకా ప్లస్ అయిపోయింది ఇది బీఆర్ఎస్ పార్టీ. చూడలేను అని అంటున్నారు. ఎట్లా చూడరు? అది ప్రజలు ఒక ఓటు రూపంలోనే ఆయనకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 11వ తారీఖు నాడు ప్రజలు వాళ్ళకు ఈ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో నవీన్ యాదవ్ గారు, ఊళ్ళలోకి వెళ్ళనీయకుండా చూస్తా బయటి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అన్నారు కదా, మీరు ఏం చేసినా నీకు ఓటుతోటే బుద్ధి చెప్పడానికి నీ జూబ్లీహిల్స్ ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ముస్లిం నాయకుడు, ఒక ముస్లిం యువకుడిగా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే 24 నెలల నుంచి ఒక మంత్రి పదవి ఇవ్వకుండా ముస్లింలను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారితో జాయింట్ అదే రోజు ప్రమాణ స్వీకారం చేయించిన గంతకి అది కేసీఆర్ గారిది. ఒక ముస్లిం నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా 2 సార్లు ఇవ్వడం జరిగింది ఒక ముస్లింలకు. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కూడా ముస్లిం నేత మంత్రిగా లేని రాష్ట్రం అది ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం ఒకటే దేశం మొత్తంలో. ఈరోజు సిగ్గు. ముస్లింల ఓట్లు శాతం, ఇక్కడ ముస్లింల ఓట్స్ ఎక్కువగా ఉన్నాయని ఇది ఒక భ్రమ. ఆల్రెడీ ఆ ఎమ్మెల్సీ కోటాలో భర్తీ చేద్దామంటే అది కేసులో ఉంది, అది కోర్టులో పెండింగ్లో ఉంది. అది తెలుసు, అది ఎమ్మెల్సీ నిలబడదు అని. అయినా ఒక ముస్లిం నాయకుడిని మేము ఈరోజు మంత్రిగా ఇస్తున్నాము అంటే జూబ్లీహిల్స్ ప్రజలను మభ్యపెట్టడానికి ఇది ఒక షో అంతే. మళ్ళీ ఏదైతే ఎలక్షన్ అయిపోతుందో ఆ తర్వాత ఈ మంత్రి పదవి కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఆ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి నేను సిగ్గుపడుతున్నా. ఎందుకంటే మన దేశాన్ని తాకట్టు పెట్టిండు ఆయన. ఒక యాజ్ ఏ ఒక కెప్టెన్గా ఉండి అప్పుడు టైఅప్ అయి కుమ్మక్కై మన దేశానికి తాకట్టు పెట్టిన వ్యక్తిని ఈరోజు మంత్రి పదవి ఇస్తే ఈరోజు దేశం పరువు కాకుండా రాష్ట్ర పరువు కూడా తీసినట్టే అని నేను భావిస్తా ఉన్నాను. కరెక్టే అంటే దేశంలో ఆల్ కమిటీస్ ఒకటే. దేశాన్ని మాటకు వస్తే మనం అందరం ఒకటే. మనం అందరం కలిసి ఒకే కమ్యూనిటీగా భావించుకోవాలి. అలాంటప్పుడు పాకిస్తాన్ ఇండియా అనే విషయానికి వచ్చినప్పుడు మనం ఇండియాకే సపోర్ట్ చేయాలి కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయకూడదు. కానీ అలాంటి వ్యక్తి దేశం మొత్తం చూస్తూ ఉంది, కోట్ల మంది ఆ టీవీని చూస్తున్నప్పుడు, ఈ 11 మందే గ్రౌండ్లో ఆటగాళ్ళు ఉన్నప్పుడు, నువ్వు నీ తరఫు నుంచి ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు దేశాన్ని అమ్ముకున్నట్టే కదా. కాబట్టి ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అజరుద్దీన్ గారికి ఏదైతే మంత్రి పదవి ఇస్తా అని అంటుందో అది ఓన్లీ ముస్లింల ఓట్లు మలుచుకోవడానికి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు తప్ప ఇంకా వేరేదేమీ లేదు. వెళ్తారా మరి? వేస్తారా అజరుద్దీన్ మంత్రి పదవి ఇస్తే? ముస్లింలు అందరూ కూడా, మైనారిటీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తారా? ముస్లింలందరూ జనరల్ ఎలక్షన్ 13లో అనుకున్నారు కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఏమన్నా చేస్తుందేమో అని. ముస్లింలకు కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఏదైతే గ్యారంటీస్ అన్నారో గ్యారంటీస్లో అవమానపరిచిర్రు. ఏదైతే ఆటో వాళ్ళని ఆదుకుంటామన్నారో సిటీలో 75% కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు ఆటో నడుపుకుంటూ గడిపేటి ఎన్నో స్లమ్ ఏరియాస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని అందరినీ అవమానించినాడు. కాబట్టి ఈసారి మాత్రం ఇక్కడి నుంచే ఆరంభం. ఇది బీఆర్ఎస్ విజయం, అఖండ విజయం వస్తుంది 14వ తారీఖు నాడు. ఇది ప్రజలు నమ్మండి, గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ జనాలకు తెలిసిపోయింది. మీరు రాకండి అంటున్నారు, మేము ప్రచారం పోతే, బీఆర్ఎస్ వాళ్ళం మేము ప్రచారం పోతే మీరు రాకండి, గులాబీ కండువా కంపిస్తే మొక్కుతున్నారు ఇట్లా కేసీఆర్ గారి పార్టీ అని అంటున్నారు. మాకు అంత మెజార్టీ జనాలలో ఒక నమ్మకం ఉంది కేసీఆర్ గారు అంటే.